నమస్తే, నేను జయరామ్ని. యాక్చువల్గా మీరు సైట్ ఏదైనా కొనుక్కోవాలనుకుంటే సార్, మన లేఅవుట్లన్నీ మీకు ఒకసారి చెప్తున్నాను. కోరంగి, మాదాపట్నం, తిమ్మాపురం, తక్కువ బడ్జెట్లో పెనుగుదురు, శశికాంత నగర్ హౌసింగ్ ప్రాజెక్ట్. మీరు ఎప్పుడైనా సరే సైట్ కొనుక్కున్నప్పుడు 10 మందితో ఆలోచిస్తే ఏది ముందుకు అవదండి. ఎందుకంటే నలుగురు 4 రకాల సలహాలు అడిగితే ఒక్కొక్కడు ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి చెప్తాడు. మీకు ఏదన్నా కావాలనుకుంటే పక్కడు ఇడిపితే తప్పించి బాగుపడితే అయ్యో ఇది బాగుంటుంది సూపర్ అని చెప్పడండి. పైకి లోపల మాత్రం అది బాధపడతాడు. బంగారం కొనుక్కున్నప్పుడు 10 మందిని తీసుకెళ్ళరు. ఎవరు వెళ్తారంటే షాప్కి ముఖ్యమైన వాళ్ళు ఎవరైతే వెళ్తారో మహా అంటే భార్య, లేదంటే తల్లి, లేదంటే ముఖ్యమైన వ్యక్తులు వెళ్తారు. అలాగే సైట్ కొనుక్కున్నప్పుడు కూడా మీరు మీ భార్యతోనో లేదా మీ తల్లితోనో లేదా మీ ఇంట్లో మీ అన్న, మీ తమ్ముళ్ళు, ముఖ్యమైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇంట్లో వాళ్ళతో కూర్చొని చర్చించుకుని కొనుక్కునే ఉద్దేశం ఉంటే సూపర్ సార్. అలాగే నేను లేగలన్నీ పక్కగా చెక్ చేసుకుని కొనుక్కోండి. 10 మందిని, ఇంటి పక్కన వాళ్ళని, తెలుసున్న వాళ్ళని, చుట్టాలని వేసుకుని వస్తే మీరు సైట్ కొనలేరు. ఇదే కాదు, ఎక్కడ కొనలేరు. మీరు చక్కగా మీరు ఏదైనా కొనుక్కోవాలనుకుంటే మీ వెల్ విషెస్ కుటుంబంలో ఎవరో ఒకళ్ళిద్దరు ఉంటారు, వాళ్ళతో మీరు సంప్రదించండి. అంతే తప్పించి నేను కొనుక్కుంటున్నాను సైట్, నేను సైట్ కొనుక్కుంటున్నాను 10 మంది చెప్పారనుకోండి, 10 మంది 10 రకాలుగా చెప్తారు, మీరు ఎక్కడ కొనలేరు. భూమి మా భూమే కదా, ఏ భూమి కొనలేరు. ఎందుకంటే ఏదో తీసుకెళ్ళారు కదా అని మీకు ఏదో చెప్పాలని ఏదో చెప్తారు, మీకు అక్కడ మనసు లాగుతూ ఉంటుంది. తర్వాత ఒక 6 నెలలు పోయినాకో సంవత్సరం పోయినాక అదే భూమి అయిపోతుంది. అయ్యో ఆడు మాట విన్నాను, ఈ రోజు ఇలా మిస్ అయ్యాను బాధపడతా తప్పించి ఉపయోగం లేదు. కాబట్టి భూమి కొనుక్కున్నా, బంగారం కొనుక్కున్నా మీ వెల్ విషెస్ కుటుంబంలో ఒకళ్ళిద్దరు ముగ్గురు ఉంటారు, వాళ్ళతో సంప్రదించండి. భూమి కొనుక్కున్నప్పుడు లేదు పక్కా లాయర్తో చూపించుకోండి, అన్నీ ఫేర్గా ఉంటే ఎదరికెళ్ళండి. అంతే తప్పించి 10 మంది చెప్పుకున్నారంటే మీరు భూమి కొనలేదు. ఓకేనా సార్? ఓకే.